Students, welcome to accountancy class. I am Narsimul, commerce teacher. Students, ఈ రోజు మీకు CEC ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీలో ముఖ్యమైనటువంటి టాపిక్ అది చిట్టా పద్దుల నామోదు ప్రక్రియ. సో మనకు ఆర్థిక వ్యవహారాలు ఇచ్చినప్పుడు ఆ ఆర్థిక వ్యవహారాలను చిట్టా పుస్తకంలో ఏ రకంగా రాయడం జరుగుతుందో చిట్టా పద్దులను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ముందుగా విద్యార్థులందరికీ మీకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ విషయం మీకు తెలుసు. మనకు 3 రకాల ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాల యొక్క ప్రత్యేక సూత్రాలు కూడా ఉన్నాయనే విషయం. సో ఈ సూత్రాలని మనం ఏమంటున్నాం? గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటున్నాం. మరి ఏంటి ఆ 3 ఖాతాలు? 1 వ్యక్తిగత ఖాతాలు, 2 వాస్తవిక ఖాతాలు, 3 నామమాత్రపు ఖాతాలు. చూడండి, వ్యక్తిగత ఖాతా సూత్రం మనకేం చెప్తుంది? పుచ్చుకునే వ్యక్తి ఖాతా డెబిట్ చేయాలని, అలాగే ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలని వ్యక్తిగత ఖాతా సూత్రం మనకు తెలుపుతుంది. అలాగే వాస్తవిక ఖాతా సూత్రం మనకేం తెలియజేస్తుంది? సంస్థలకు వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలని, సంస్థ నుండి పోయే ఆస్తి ఖాతాను క్రెడిట్ చేయాలని వాస్తవిక ఖాతా సూత్రం మనకు చెప్తుంది. మరి నామమాత్రపు ఖాతా సూత్రం చూసినట్టయితే ఖర్చులు, వ్యయాలను, నష్టాలను డెబిట్ చేయాలంటుంది. అలాగే ఆదాయాలు, లాభాలు, మిగులులను క్రెడిట్ చేయాలని నామమాత్రపు ఖాతా సూత్రం మనకు చెప్తుంది. ఈ 3 ఖాతాల సూత్రాలు ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. అలాగే ద్వంద్వ భావన అనే అంశం గురించి కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. ద్వంద్వ భావన అంటే ప్రతి ఆర్థిక వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయనే విషయాన్ని మనం భావించాలని ఆ భావన మనకు తెలియజేస్తుంది. ద్వంద్వ అంటే 2, ఒక భావన అంటే ఆలోచించాలి, ఊహించాలి అని. మరి ఈ ద్వంద్వ భావన అంశము అంటే ప్రతి ఆర్థిక వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయని భావించాలని మనకు ఆ భావన తెలియజేస్తుంది. ఆ భావనను ఆధారంగా చేసుకొని మనం ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవహారాన్ని విశ్లేషిస్తూ 3 రకాల ఖాతాల యొక్క సూత్రాలను ఆ యొక్క అంశాలకు అన్వయించుకుంటూ డెబిట్ ఖాతాను మరి క్రెడిట్ ఖాతాను గుర్తించి ఆ తర్వాత చిట్టా పుస్తకంలో చిట్టా పద్దును నామోదు చేసే ప్రక్రియను చిట్టా నామోదు ప్రక్రియ అంటారు. ఆ ప్రక్రియ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, వివరిస్తాను. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఒక ఆర్థిక వ్యవహారం మనకి ఇవ్వడం జరిగింది. ఆ ఆర్థిక వ్యవహారం ఏంటో చూడండి. 14 జూన్ 2018 నాడు రాజుకు నగదుకు సరుకు అమ్మకాలు రూపాయలు 64,000. ఇది మనకున్నటువంటి ఆర్థిక వ్యవహారం. ఏముంది ఆర్థిక వ్యవహారం? 14 జూన్ 2018 నాడు రాజుకు నగదుకు సరుకు అమ్మకాలు రూపాయలు 64,000. ఇది ఆర్థిక వ్యవహారం. ఈ ఆర్థిక వ్యవహారంలో మనం 2 అంశాలను గుర్తించాలి. మొదటగా అంశాలను గుర్తించే సందర్భంలో మనం కొన్ని ప్రశ్నలు వేసుకుని ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికినట్టయితే మనకు కావలసినటువంటి 2 అంశాలను ఈ ఇచ్చిన ఆర్థిక వ్యవహారంలో గుర్తించడం సులభం అవుతుంది. మరి చూడండి, మనం ఏమేం ప్రశ్నలు వేసుకోవాలి ఆ అంశాలను గుర్తించడానికి? మొదటగా ఇచ్చిన వ్యవహారంలో వ్యక్తి పేరుందా లేదా అనే ప్రశ్న మనం వేసుకొని దానికి సమాధానం వెతకాలి. ఇందులో వ్యక్తి పేరుందా? అవును ఉంది, దాన్ని అండర్లైన్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, మనకు వ్యక్తి పేరు ఉంది కాబట్టి దీన్ని అండర్లైన్ చేస్తున్నాం. అలాగే రెండవ ప్రశ్న ఏం వేసుకోవాలంటే ఇచ్చిన అంశంలో ఆదాయము లేదా ఖర్చు ఉందా? మనకి ఇచ్చినటువంటి వ్యవహారంలో ఆదాయం కానీ ఖర్చు కానీ లేదు కాబట్టి మనం దాన్ని ఆలోచించాం. 3వ ప్రశ్న ఏం వేసుకుంటామంటే ఇచ్చిన వ్యవహారంలో ఆస్తి ఉందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. అలా చూసినట్టయితే ఇక్కడ మనకు ఆస్తి ఉంది. నగదు అనేది ఆస్తి, సరుకు అమ్మకాలు అనేది కూడా ఆస్తినే. అంటే సరుకు కూడా ఆస్తి, మనకు నగదు కూడా ఆస్తి. ఇప్పుడు చూసినట్టయితే మొదటగా పేరు ఒక అంశము, నగదు అనేది ఆస్తి, ఇది 2వ అంశము, సరుకు అనేది కూడా మనకు ఆస్తి, ఇది 3వ అంశం. సో ఇప్పుడు మనకు ఈ ఆర్థిక వ్యవహారంలో 3 అంశాలు వచ్చాయి. ఇలా 3 అంశాలు వచ్చిన సందర్భంలో మనం ఏం చేయాలంటే నగదును మరియు పేరుని పరిగణలోకి మనం విశ్లేషించాలి. అంటే నగదు పేరుని పరిగణలోకి తీసుకొని నగదుని మాత్రమే లెక్కలోకి తీసుకొని వ్యక్తి పేరును మనం వదిలేయవలసి ఉంటుంది. అంటే 3 అంశాలు ఉన్నప్పుడు, వ్యవహారంలో 3 అంశాలు ఉన్నప్పుడు 2 అంశాలను మనం 2 అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. ఒకటి నగదు, రెండవది రాజు. పేరు నగదును రెండింటిని మనం పరిగణలోకి తీసుకుంటాం.
ఒక్క అంశాన్ని మనం వదిలేస్తాం. ఆ అంశం ఏంటంటే రాజు. వ్యక్తి పేరుకు ప్రాముఖ్యత ఇవ్వము. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని వ్యక్తి పేరుకు ప్రాముఖ్యత ఇవ్వం. దేనికి ప్రాముఖ్యత ఇస్తాం? నగదుకు అధిక ప్రాముఖ్యత ఇస్తాం. ఇప్పుడు నగదు అనేది ఒక ఆస్తి, సరుకు అనేది ఇంకోటి. ఈ రెండు అంశాలను మనం పరిగణలోకి తీసుకొని చిట్టపద్దు రాస్తాం అనమాట. ఇలాంటి వ్యవహారాన్ని మనం ఏమంటామంటే నగదు వ్యవహారం అని అంటాం. ఈ రకంగా ఇచ్చినటువంటి వ్యవహారాన్ని మనం ఏ రకంగా చెప్తున్నాం? నగదు వ్యవహారం. కొన్ని సందర్భాల్లో ఇలా మూడు అంశాలు కూడా కనిపించినప్పుడు ఒక అంశాన్ని మనం వదిలేయవలసి ఉంటుంది. ఈ రకంగా విశ్లేషించి అంటే నగదుని మరి పేరుని మనం పరిగణలోకి తీసుకొని పేరుని వదిలేస్తూ నగదుకు ప్రాముఖ్యత ఇస్తూ ఇంకొక దాంతోపాటు అదనంగా ఉన్నటువంటి ఇంకొక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ మనము చిట్టా పుస్తకంలో రాయవలసి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకు నగదు ప్లస్ సరుకు రెండు కూడా ఆస్తులు. ఆస్తులు ఏ ఖాతాల కిందికి వస్తాయి? వాస్తవిక ఖాతాల కిందికి వస్తాయి. ఆ అంశాన్ని రాస్తాం మనం. ఏ ఖాతాల కిందికి వస్తాయి? వాస్తవిక ఖాతాల క్రిందికి వస్తాయి. వాస్తవిక ఖాతాల క్రిందికి వస్తాయి. మరి వాస్తవిక ఖాతాలకు ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటి? వచ్చే ఆస్తి ఖాతా డెబిట్ ఇచ్చే ఆస్తి ఖాతా లేదా పోయే ఆస్తి ఖాతా. ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? పోయే ఆస్తి ఖాతా. పోయే ఆస్తి ఖాతా. వచ్చే ఆస్తి ఖాతా డెబిట్, పోయే ఆస్తి ఖాతా క్రెడిట్. సో ఇప్పుడు నగదుకు సరుకు అమ్ముతున్నప్పుడు మనము నగదుకు సరుకు వేరే వ్యక్తులకు అమ్ముతున్నాం. నగదుకు సరుకు అమ్మినప్పుడు సంస్థలోకి నగదు వస్తుందా పోతుందా? వస్తుంది. మనం సరుకు ఇస్తున్నాం, డబ్బులు తీసుకుంటాం, మనకు డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి? వస్తున్నాయి. సో నగదు వస్తుంది కాబట్టి వచ్చే ఆస్తిని మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. వచ్చే ఆస్తి, మరి ఈ ఆస్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. నగదు ఖాతా ఏం చేసుకుంటాం? దాన్ని డెబిట్ చేస్తాం. అలాగే సరుకు అమ్మకాలు, మనం సరుకులు అమ్ముతున్నాం. సరుకులను అమ్మినప్పుడు సరుకు అనేది ఆస్తి. ఈ ఆస్తి మన నుంచి పోతుందా వస్తుందా? పోతుంది. కాబట్టి పోయే ఆస్తిని మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఏ ఖాతా సూత్రం ప్రకారము? పోయే ఆస్తి వాస్తవిక ఖాతా సూత్రం ప్రకారం. అప్పుడేం రాస్తాం ఇక్కడ? సరుకు అమ్మకాల ఖాతా. సరుకు అమ్మకాల ఖాతా. దాన్ని ఏం రాస్తాం? క్రెడిట్. సో ఇప్పుడు ఈ రకంగా విశ్లేషణ మనము మన మనసులో చేసుకోవాలి. ఈ విశ్లేషణ అంతా పూర్తయిన తర్వాత ఈ డెబిట్ ఖాతాను క్రెడిట్ ఖాతాను మనం ఏం చేస్తామంటే చిట్టా పుస్తకంలో చిట్టాపద్దుగా రాయాలి. ఎప్పుడు? ఫస్ట్ తేదీ రాసుకోవాలి. తేదీ ఎప్పుడు? జూన్ 14, 2018. ముందుగా నగదు ఖాతా ఏది? ఇది డెబిట్ ఖాతా ఏంది? ఇందులో విశ్లేషణ చేసుకున్న దాంట్లో మనకు నగదు ఖాతా డెబిట్ అవుతుంది. అది ఫస్ట్ రాసుకోవాలి. నగదు ఖాతా డెబిట్. నగదు వరుసలో అమౌంట్ రాయాలి. ఎంత అది? 64,000. ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు క్రెడిట్ ఖాతా ఏముంది ఇందులో? సరుకు అమ్మకాలు. మనము సరుకు అమ్మకాల ఖాతా అని రావచ్చు, కేవలం అమ్మకాలు అని కూడా రాయవచ్చు. సరుకు అమ్మకాలు ఖాతా అని కూడా రాసుకోవచ్చు. సరుకు అమ్మకాలు ఎంత? అవి 64,000. ఇప్పుడు దీనికి మనం వివరణ రాయాలి. సరుకు నగదుకు అమ్మినందున, సరుకు నగదుకు అమ్మినందున ఈ రకంగా రాసుకుంటాం చిట్టపద్దు. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు అమ్మకాల ఖాతా అయినా రాయొచ్చు లేదా సరుకు అమ్మకాల ఖాతా అనైనా రాయొచ్చు. రెండు కూడా మనకు యాక్సెప్ట్ చేయబడతాయి. నగదు ఖాతాని సరుకు అమ్మకాల ఖాతా అయినా రాసుకోవచ్చు, సరుకు ఖాళీ అమ్మకాల ఖాతా అయినా రాసుకోవచ్చు. ఈ రకంగా చిట్టాపద్దుని మనము చిట్టా పుస్తకంలో రాయాలి. సో ఈ యొక్క విశ్లేషణను మరొకసారి మీకు వివరిస్తాను. ముందుగా చిట్టాపద్దులు రాయాలి అన్నప్పుడు మీకు తప్పనిసరిగా 3 ఖాతాలు, 3 ఖాతాల యొక్క సూత్రాలు వచ్చి ఉండాలి. ఆ 3 ఖాతాలు ఏంటి? వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా. మరి వాటి సూత్రాలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత ద్వంద్వ పద్దు లేదా ద్వంద్వ భావన పట్ల అవగాహన ఉండాలి. ద్వంద్వ భావన అంటే ఏంటి? ఒక ఆర్థిక వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయి. సో ఇట్లా ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవహారంలో 2 అంశాలను మనం గుర్తించాలి.
సో గుర్తించినటువంటి అంశాల స్వభావాన్ని బట్టి అది ఆస్తినా ఖర్చునా లేకపోతే పేరా అని గుర్తించి ఆ యొక్క అంశాన్ని మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ అంశము ఏ ఖాతాల క్రిందికి వస్తుందో మనం ఆ ఖాతా అంశాన్ని రాయాలి. రాసిన తర్వాత ఆ ఖాతా యొక్క సూత్రాన్ని అన్వయిస్తూ ఆ ఖాతా డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రకంగా గుర్తించిన తర్వాత చిట్టా పుస్తకంలో మనము మొదటగా తేదీ రాసి ఆ తర్వాత డెబిట్ ఖాతాను మరియు క్రెడిట్ ఖాతాను రాసి అక్కడ క్రెడిట్ కాలంలో డెబిట్ కాలంలో వాటి ఖాతాల ముందు అమౌంట్ అంటే మొత్తాలను రాసిన తర్వాత వివరణ రాస్తూ మనం చిట్టా నమోదు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది చిట్టా నమోదు ప్రక్రియ. స్టూడెంట్స్, మీ అందరికీ చిట్టా నమోదు ప్రక్రియ నగదు అమ్మకాలు ఉన్నప్పుడు ఏ రకంగా చేయాలో అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.